చిన్నారిని కల్లా కపటం ఎరుగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. ప్రతిరోజు జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే నేను కాదు, నేను శవమల్ల మిగిలానమ్మా. అత్యాచారం చేసి నూనె ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పుస్కి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి. నీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎంతమంది పుట్టించారు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుకుంటే విసులు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుష్యని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు పుట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీవిసి దీవించి గురువులు నడు మీద చీవిసి కోరారు. పరుపులు చింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతున్నా వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చెప్పాడు. తిన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు.